సన్ము గారు అసలు చెప్పండి, అసలు మీరు ఎందుకు హైదరాబాద్ వచ్చారు? మీ నేమ్ ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారి మాకు చెప్తారా? హుహు. అది నేటివ్ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మైనంపాటి మురళీ శర్మ నేను. మేము నియోగ బ్రాహ్మణులు. ఓకేనా? అయితే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మాకు బంధువులు అవుతారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కూడా హైదరాబాద్ రండి, సినిమా ఫీల్డ్లోకి వద్దురు కానీ అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కానీ ఏంటంటే చదువుకోకుండా మళ్ళీ హైదరాబాద్కి వస్తే మళ్ళీ అవకాశాలు ఇబ్బంది పడతామని చెప్పేసి నేను ఎంబీఏ వరకు చదివాను. బీఎస్సీ ఎంబీఏ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ కంటిన్యూస్ అవకాశాలు కూడా లేకపోవటం, కొన్ని ప్రాక్టికల్గా ఫేస్ చేసి మనం ఇంత ఉన్నత విద్య చదివినాం కాబట్టి అని చెప్పేసి ఉద్యోగాల్లోకి వెళ్ళాము. అనేక మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను. ఒక ప్రముఖ ఎంఎన్సీకి నేను సిఇఓగా కూడా ఉన్నాను, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ. పెద్ద పెద్ద రోల్స్ చేశాను. నా టీంలో 100+ ఉండేవాళ్ళు, నా కింద 100 మంది పైగా జాబ్స్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా చేయడం జరిగింది. తర్వాత కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది, కొన్ని టీవీ సీరియల్స్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రముఖమైనది ఏంటంటే రీసెంట్గా మణిరత్నం గారి పొన్నై సెల్వంలో నేను చేశాను, కృషి గారి కాంబినేషన్లో. అందులో చేశాను. అంతకుముందు సైరాలో ఉన్నాను, సైరాలో కూడా చేశాను. అనేక అవకాశాలు వచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో అటు కాకుండా దీనికి తోడేందని నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్స్ వాళ్ళ దగ్గర డైరెక్షన్లో కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత రైటర్స్గా ఒక నైపుణ్యం పెంచుకునే విధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గర కూడా నేను సర్టిఫైడ్ అయ్యాను. ఆయన ఇదివరకు కూడా బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్ ఉండేది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన కొన్ని కండక్ట్ చేసేవాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అవి తీసుకున్నాను. డైరెక్షన్లో, యాక్టింగ్లో, వీటన్నిటిలో కూడా ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్. అలాగే జర్నలిజంలో కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఐఎమ్ సర్టిఫైడ్. ఇవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. మల్టీ టాలెంటెడ్. ఓకేనా? తర్వాత ఏంటంటే ఈ కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం, బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు పౌరోహిత్యం అనేది ఉంటుంది. ఇట్లో రకరకాల దాన్ని స్మార్థం అని అంటారు, వేదములు స్మార్థం అని ఉంటుంది. అందులో కొన్ని కార్యక్రమాలు కూడా నేర్చుకుని కొన్ని కార్యక్రమాలు కూడా చేయిస్తుంటాను. సో అది ప్రవృత్తి, వృత్తి ప్రవృత్తి లాగా అవి కూడా చేయిస్తుంటాను. మనకి సపోర్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం సినిమా అవకాశాలు లేక అనసూయ గురించి టాపిక్ మాట్లాడితే ఫేమస్ అవ్వాలన్నా? సినిమా అవకాశాలు అనేటువంటివి కొన్ని వచ్చినాయి, కొన్ని నచ్చక కూడా చేయలేదు. తర్వాత కూడా కొన్ని చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ ఏంటంటే అవి నచ్చలేదు. ఎందుకంటే కొంతమందిని చూశాను. ఆమె పాకీజా అని ఒక ఆమె చూశాను రీసెంట్గా. అన్ని 100 సినిమాల్లో చేసి ఆమె ఈ రోజున హైదరాబాద్ వచ్చి నేను తినడానికి తిండి లేదు అని చెప్తుంటే నాకు ఎంత బాధ వేసింది. అలాగే అంతకుముందు ఒక ఆమె, ఒక కమెడియన్ ఉండేది లేడీ, ఆమెను చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆమెను కూడా కొన్ని 100 సినిమాల్లో చేసి ఉంటుంది ఆర్టిస్ట్గా. చేసిన తర్వాత ఎడదాయండి ఈ రోజు నా పరిస్థితి ఏంది? యంగేజ్లో ఉన్నప్పుడు నటిస్తారు, కొంచెం ఓల్డేజ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అవకాశాలు లేవు, ఇది వాస్తవం. అలాగే నేను చాలామంది సీనియర్ ఆర్టిస్టులను గమనించాను, వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు ఈ రోజున. వాళ్ళు ఏంటంటే రోజువారీ కూలీలా తయారైన పరిస్థితి. వెళ్తే డబ్బులు వస్తాయి, భోజనం దొరుకుతుంది. ఖాళీగా ఉన్న రోజు ఒక ఓల్డేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలా దుర్భరమైన పరిస్థితిలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ రోజున, ఇది వాస్తవం. హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. నేను వచ్చి దాదాపు 20 years అవుతుంది. వీళ్ళందరినీ చూసి ఏంది ఈ సినిమా ఫీల్డ్ ఇంత భయంకరంగా ఉంటుందా అని కూడా అనిపించింది. ఇంకా మా వాళ్ళు మైనంపాటి భాస్కర్ వీళ్ళంతా కూడా రైటర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు, ఆమె ఏమైనా ఛాన్స్ ఇస్తాను సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఆమె వేరే అభిమానిగా సపోర్ట్ చేస్తున్నారా? అనసూయ గారికి వీర అభిమానిగానే సపోర్ట్ చేస్తున్నా. నిజమైన స్వచ్ఛమైనటువంటి అభిమానం ఉంది. సో ఆవిడ కూడా చెప్పింది, అంటే బయట ఏంటంటే మీకు మనీ ఇస్తున్నారు, ఇంకా అనసూయ ఫేమస్ అవ్వడం కోసం మీకు మనీ ఇస్తున్నారు, లేకపోతే ఏమైనా పార్ట్నర్ షాప్ అని జాబ్ చేస్తున్నాడా అని చెప్పి చాలా మంది పబ్లిక్ టాక్ అదే. ఈ వయసులో ఈయనకి అవసరమా సపోర్ట్ చేయడము? ఒక్కటండి,
అభిమానులు అనేటువంటి వాళ్ళని దయచేసి మీరు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయొద్దు. అనసూయ గారిని కాదు, ఏ అభిమానిని కూడా. ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు, ఒక క్రికెట్ ప్లేయర్స్ కి సచిన్ టెండూల్కర్ గారికి అభిమానులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం డబ్బులు ఇస్తున్నారు? వీళ్ళు మ్యాచ్ చూస్తుంటారు. ఆ మ్యాచ్ ఎందుకు చూస్తారు? క్రికెట్ మ్యాచ్ వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ ఆడాలని. సానియా మిర్జా గారు బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఎందుకు చూస్తారు? ఆమె టెన్నిస్ ఆడుతుంటే ఎందుకు చూస్తారు? ఓకే, అనసూయ వీడియోస్ ఫోటోస్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది, యూత్ లాగా అనిపిస్తుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అనసూయ ఫోటో వీడియో చేసి యూత్. అనసూయ గారు కూడా గ్లామరస్ కదా, ఆమె రంగమ్మత్త అని వేశారు కదా. రంగమ్మత్త మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్త క్యారెక్టర్ కి గ్లామర్ ఉంది. ఒక స్త్రీని మనం గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఆమె పెట్టే మాట ఫోటోలు కన్నిటికి మనం అలా అంటే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని. ఆమె ఫొటోస్ కి అట్లా పెట్టి మీరు ఆమె ఎట్లా ఉంటది అట్లా ఉంటది ఇక్కడ వరకు బిగినింగ్ లేస్తుందని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. ఆ వయసులో ఉండి మీరు అదే స్త్రీ మళ్ళీ వేరే వాళ్ళు అట్లా వేసుకోండి, మీరు ఎట్లా ఉంటుంది ఫీల్ అవుతారు కదా. తన ఫోటో తను పెట్టుకుందండి. మీరు అదే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా మీరు ఎంకరేజ్ చేస్తుంటే బయట నేను ఒక మీరు ఈ వయసులో ఉండి అని చెప్పి మీరు చెప్పాల్సింది పోయి ఇప్పుడు మీ పొజిషన్ లో మీ ఫ్యామిలీ వేసుకుంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే మా ఇంటి మనిషి అమ్మాయి కాబట్టి పద్ధతిగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. బయట అమ్మాయి కాబట్టి ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా మేము లైక్లు కొడతాం, షేర్లు చేస్తాం, చూసి ఆనందిస్తాం, మా యూత్ అనేది బయటపడదని చెప్పి అంటున్నారు కదా. ఎవరైనా ఆడపిల్లే కదండి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నది మా ఫ్యామిలీ కానీ ఎవరైనా ఒక స్త్రీ. అలాంటిది మీరు చెప్పాల్సిన ఈ వయసు లో మాకు యూత్ వస్తే మేము ఎనర్జీ కంటే ఉంటే ఎవరికైనా ఉంటది. చెప్పు తీసుకొని కొడతారండి బయట సీల్స్ హరిస్తున్నారు. మీరు ఒక స్త్రీ స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నారు. ఫ్యామిలీ ఉంటది కాబట్టి మేము ఇలా ఉంటాం కాబట్టి మేము ఇలా ఉండగలుగుతున్నాము. మీరు అలాంటి ఈ వయసులో ఎంకరేజ్ చేస్తే మేము ఒక స్థాయిలో ఉంటాం కదండి. నేను చెప్తున్నానండి, నేను స్విమ్మింగ్ పూల్ కి వెళ్తే కట్ డ్రైవ్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తాను. ఓకేనా? మీరు స్విమ్మింగ్ వెళ్తే ఏ డ్రెస్ వేసుకుంటారు? అది మా పర్సనల్. మేము ఫోటోలు పెట్టాం కదా, ఫోటోలు పెట్టి యూత్ నా అంటే ఫాలో ఉండాలి, నా పెట్టి మెట్రో వరకు వేసుకుని అక్కడ మీరు ఈ వయసులో మీరు చెప్పాలండి. ఒక తండ్రి లాంటి వారు మీరు. ఇప్పుడు నా ఎవరైనా సరిపోయి చీర కట్టుకోబో అని చెప్పాలా? చాలా మంది పెట్టుకోవట్లేదా? బయట అంటావా అంటే ఎవరు చెడిపోవట్లేదా? ఎవరైనా సెలబ్రిటీస్ మరి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఎందుకు పెడుతున్నారు, ఫొటోస్ ఎందుకు పెడుతున్నారు? ఫాలో చూసి ఆనందించమని కదా. మీరు ఎక్కువ ఆమెకే అంటే ఆమె అనసూయ ఒక్కటే కాదు అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తమే గుడి కట్టారండి. మీరు ఆయన గుడి కట్టి పూజిస్తా అన్నారు, రోజు ప్రసాదం పెడుతుంది కదా మీకు, అందుకని అంటున్నాం మేము. ఇంతమంది హీరోయిన్లు ఉన్నా మీరు అనసూయ గుడి కట్టామనలోనే మేము అందుకే ఆమె కారణ జన్మరాలు కాబట్టి, ఆమె క్యూట్ గా ఉంటుంది కాబట్టి. అనసూయ గారు క్లియర్ చెప్పారు, ఇక్కడ వరకు డ్రెస్ వేస్తుంది కాబట్టి మేము. అది ఒక సందర్భంలో మీరు ఎప్పుడు అనసూయ గారు చీరలో చూసారా ఎంత అందంగా ఉంటుందో? చాలా అందంగా ఉంటుంది ఆమె చీరలో. చాలా షాప్ ఓపెనింగ్ చేసిన శారీలోనే ఉంటుంది. వివిధ సందర్భాలలో ఆ ఒకేజన్ బట్టి వస్త్రధారణ ఉంటుంది. అది ఆమె మోడర్న్ ఉమెన్, పాష్ ఉమెన్, ఎడ్యుకేటెడ్. కేవలము ఇల్లిటరేట్స్, సివిక్ ఇల్లిటరేట్స్, కొంతమంది రాబందులు మాత్రమే ఆమెను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆమె క్లియర్ చెప్పింది. ఆమె ఒక స్వేచ్ఛకు రూపం అనసూయ, ఒక సమానత్వానికి రూపం అనసూయ. ఆమె ఏమంటుంది? నా బాడీ నా ఇష్టం అంది. ఎంత గొప్ప క్వాలిటీ. ఇప్పుడు మీ చేత అనిపిస్తా. ఇప్పుడు మీరు ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి? అది నా డ్రెస్ నా ఇష్టం అది కదా. ఇప్పుడు మీరు ఏమన్నా అనసూయ గారు చెప్పినా మీరు చెప్పారు నా బాడీ నా ఇష్టం. ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, నా బాడీ నా ఇష్టం, నాకు ఈ డ్రెస్ మీకు ఈ డ్రెస్ నచ్చింది మీరు వేసుకొచ్చారు. అవునా? వేరే వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మీకు నచ్చింది కాబట్టి మీరు వేసుకున్నారు. సో మీరు కూడా అనసూయ ఫాలోవరే.